నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలు కావచ్చు, కొన్ని రకాల అంశాలకు వాటిని ఏ విధంగా వాడుకుంటున్నారు అన్నది మనం చూసాము. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద కేసులు నమోదైంది మనం చూసాము. అంటే సబ్స్క్రిప్షన్ పేరుతో సామాన్యుడి జేబును లూటీ చేస్తూ ఎక్స్క్లూజివ్గా మీకోసమే అంటూ అడల్ట్ కంటెంట్ని తెర మీద తీసుకొస్తున్నారన్న అంశానికి సంబంధించి అయితే మమ్మల్ని మరీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కావచ్చు, సెలబ్రిటీలను కావచ్చు దిగజార్చి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మా పైన చేస్తున్న దాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అంటూ అటు యాక్టర్, యాంకర్ లేకపోతే సెలబ్రిటీ ఏదైనా అనండి విష్ణుప్రియ గారు నిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారిని మరిన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంటి ఈ కేసుల గోల అనేది. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ ఆ మధ్యలో ఏదో పెద్ద రచ్చ జరిగింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అమౌంట్ గ్యాదరింగ్ కావచ్చు, ఏ మేరకు సంపాదిస్తున్నారు అన్న విషయానికి సంబంధించి వాళ్ళను బేస్ చేసుకొని ఇంకొందరు వాళ్ళను మరీ నీచంగా మాట్లాడుతున్నారు అన్న అంశాలకు సంబంధించి విష్ణుప్రియ అదే అంశం మీద ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. ముందుగా దీని గురించి చేయమంటారు? అంటే ఆ రోజున ఆవిడ ముందు మైక్ పెట్టినటువంటి ఒక రిపోర్టర్ కూడా ఒక దారుణమైన మాట మాట్లాడాడు. విజయవాడలో జరిగింది అది. మైక్ పెట్టి ఎన్ని లక్షలు సంపాదించి ఉంటారు మీరు అన్నాడు. అది ఉంది యూట్యూబ్లో వినొచ్చు. ఇది ప్రమాదకరం. అంటే సంపాదనకి అనేక మార్గాలు ఉన్నాయి. సంపాదించకపోతే కుదరని పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ప్రతి మనిషి రోజుకి కనీసం ఇన్ని వేలు ఖర్చు పెట్టకపోతే కుదరని పరిస్థితి కల్పించారు. అవును. ఆ పరిస్థితులు కల్పించిన వాళ్ళతో మీకు యుద్ధం లేదు. వాళ్ళు ఎవరో తెలియదు మీకు, వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో కూడా తెలియదు. ఆ దానిలో ఇరుక్కుపోయినటువంటి ఆ అమ్మాయి గురించి మాట్లాడే రైట్ మాత్రం మీకు వచ్చేసిందని మీరు అనుకుంటారు. అవును. అనుకుని ఆ అమ్మాయి పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి క్యారెక్టర్ మీద దాడి చేసేదాకా వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్స్టాలో ఒక పెయిడ్ వ్యూ అనేది గ్రాప్ చేయటం ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది దాదాపు చాలా యాప్ల్లో ఉంది, చాలా సైట్స్లో ఉంది ఇది. అది ఎక్స్క్లూజివ్ అనే పేరుతో ఒకరోజు ఒకళ్ళకి ఇస్తారు, ఆ ట్యాగ్ ఇంకో రోజు ఇంకొకళ్ళకి ఇస్తారు. ఆ వచ్చిన టైంలో వచ్చినటువంటి వ్యూవర్షిప్ బట్టి వీళ్ళకి డబ్బులు వస్తాయి. అది నానా గందరగోళంగా జరుగుతున్నటువంటి వ్యాపారం. కానీ వీళ్ళు మాత్రం ఇరుక్కుంటున్నారు, అక్కడ ఇరుక్కుంటున్నారు. వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు వీళ్ళు ఇరుక్కుంటున్నారు అంటున్నారా, లేకపోతే సామాన్యుడు ఇరుక్కుంటున్నారు? లేదు, అందరూ వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు. అంటే కంటెంట్ కన్జ్యూమ్ అవుతోంది. ఆడపిల్లలు వాళ్ళ ముఖాలు చూడటం అనేది జరుగుతోంది ప్రపంచం. అంటే ఆ మధ్య ఇప్పుడు ఒక తేజ్దీప్ కౌర్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది 2006లో అనుకుంటాను, 6 ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఈవ్ టీజర్స్లో 15 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్నారు అని చెప్పింది ఆవిడ ఓపెన్గా. అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రపంచంలో, అదే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఎవరి గదిలో వాళ్ళు, ఎవరి జీవితాల్లో వాళ్ళు, ఎవరి ఫోన్తో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఆ ఫోన్లో వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. వాస్తవం. వాళ్ళు ఈ తరహా కంటెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. మనది ఆల్గారిథం రూలింగ్ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. కనుక వీడు సెర్చ్ చేయగానే వాళ్ళకి తెలిసిపోతుంది వీడికి బలహీనత ఉంది అని. ఇలాంటి బలహీనత ఉన్న వాళ్ళు ఇన్ని వేల మంది ఉన్నారు అని తెలియగానే వాళ్ళు ఇంకొక చోట ఒక అమ్మాయి ఏదో ఫోటో పెడుతుంది సరదాగా, దీన్ని పెయిడ్ అని పెడతాడు వాడు. పెట్టేస్తే ఈ అమ్మాయికి ఏదో డబ్బులు వస్తాయి అనేటువంటి ఒక ఇది మొదలవుతుంది. ఎవడు కన్జ్యూమ్ చేస్తున్నాడో వీళ్ళకి తెలియదు. అది అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్నటువంటి ఆ 1,00,000 మంది చూసేస్తారు ఈ ఫోటో. వాళ్ళకు వచ్చేటువంటి రెవెన్యూ ఏదో వాళ్ళకి వస్తుంది. దానిలో నుంచి ఒక 10 పైసల వాటానో 5 పైసల వాటానో వీళ్ళకి వస్తుంది. అంతే కదా. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. దానికి ఏదో చట్టం ఉంటుంది. అంటే ఇంత అమౌంట్ అయిన తర్వాతే మీకు డెలివరీ చేస్తామంటాడు వాడు ఆ ఫామ్లోకి వెళ్తే. ఇది జీవితం అక్కడ. అలా దానిలో ఇరుక్కుంది ఆ అమ్మాయి, ఆ విష్ణుప్రియ అనే అమ్మాయి. అలా ఇరుక్కుని ఆ ఫోటోలు పెయిడ్ అనే ఏరియాలో ఒక 7-8 సార్లు ఆవిడ రొటేట్ అయింది.
ఆ రొటేట్ అవ్వటం అనేది ఒక్కటే క్రైటీరియాగా తీసుకుని ఒక రిపోర్టరు ఎన్ని లక్షలు సంపాదించారండి మీరు అని అడిగేయటం, నిజానికి అతని మీద కేసు పెట్టచ్చు ఆవిడ. ఎందుకు ఇలా అంటే తను సఫర్ అయింది, తను చూసింది, అంటే ఆ లైఫ్ కూడా చూసింది తను. అంటే అక్కడ నుంచి వచ్చే డబ్బులు ఏమిటో అమ్మాయికి తెలుసు, అవి ఎలా వస్తాయో తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకొక గొడవ కూడా ఉంది. అంటే వీళ్ళు చాలామంది ఆ మధ్య ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, మేము సినిమా ఇండస్ట్రీలో ఏదో కావటం కోసం వస్తాము, వచ్చిన తర్వాత ఇక్కడ అవకాశాలు దొరికి డబ్బులు జనరేట్ అయ్యి, కానీ ఈ లోపల మేము బతకాలి కదా, తినాలి కదా, ఆ తినటం కోసం ఏ కెమెరామెనో వచ్చి చెప్తాడు ఏదో ఒక వీడియో చేస్తారా అని. డబ్బులు కావాలి కాబట్టి పెడతాం, తెచ్చుకుంటాం, అంత మాత్రం చేత అదే లైఫ్ అని మేము అనుకోవడం లేదు. కానీ ఎవడో ఎక్కడో దాన్ని కన్జ్యూమ్ చేసిన వాడు ఇంకో సినిమాలో మమ్మల్ని చూసి వాడు వచ్చి వీడికి ఏదో చెప్తాడు, చెప్పి మా కెరియర్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళ టార్చర్ ఎక్కువైపోతుంది, మా బతుకు ఉద్ధరించడు వీడు ఎలాగో. నిజంగా ఆ అవసరానికి చేసిన దాన్ని వాడు ఇంకో రకంగా ఇంకొకరికి పోర్ట్రేట్ చేసి వీళ్ళ అవసరానికి వాళ్ళని వాడుకోవడం. చెప్పి మీరు ఆ రోజు ఆ పని చేశారన్న విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. చెప్పకుండా ఉండాలంటే మీరు నేను చెప్పే ఇంకో పని చేయాలి అన్నదాకా పెడుతున్నారు వీళ్ళు అని చెప్పింది అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో. ఇది నిజమే. అంటే ఇలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వీళ్ళ మీద వాళ్ళ పర్సనల్ ఏరియాలో జరిగిన గొడవ అది. మీరు ఈ ఆల్గారిథం ప్రపంచం మీద యుద్ధం చేయదలుచుకుంటే చెయ్యండి. వీళ్ళని ఇలా ప్రలోభ పెట్టి గుంజుతున్నారు. ఈ గుంజుతున్నటువంటి వ్యవహార శైలి మీద మాట్లాడండి. ఆ వ్యవస్థ మీద ఎవరు మాట్లాడారు కదా, దాని మీద మాట్లాడరు. అది కన్జ్యూమ్ అవుతోంది అంటే చూసేవాళ్ళు ఉన్నారు. అవి చూసేవాడు ఎవడు అనేది ప్రపంచానికి తెలుసు. లేకపోతే దీనికి ఇలాగనే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఇది కంటిన్యూ అవుతుంది తప్పితే సొల్యూషన్ ఉండదు. చూద్దాం సార్ ఇది ఎక్కడి దాకా దారితీస్తుంది. నిజంగానే మీరన్న కోణంలో ఎంతవరకు ఆలోచిస్తారనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.